Hi friends, welcome to my YouTube channel. Today spoken English class day 17. రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను, ఫాలో కండి. మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈరోజు వచ్చి వాంట్స్ టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎలా వాడాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాంట్స్ టు వాంట్ టుకి ఎస్ యాడ్ చేస్తే వాంట్స్ టు అవుతుంది. మనకు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఐ వి యు దే ఈ షీట్కి. అంటే కొన్నిటికి మనం డూ డస్ ఏ విధంగా వాడతామో, ప్రీవియస్లో డూ డస్ వీడియో చేశాను, అది కూడా చూడండి. డూ డస్ ఏ విధంగా వాడతామో వాంట్స్ టు ఆ విధంగా వాడతాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ అంటే వాంట్ టు అంటే కావాలనుకోవడం, మనకి లేనిది ఏదైనా కావాలనుకుంటాం కదా, ఆ మీనింగ్ వస్తుంది. ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ అనుకోవడం అనేది వస్తుంది. నేను మూవీ చూడాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు వాచ్ ఏ మూవీ, నేను మూవీ చూడాలనుకోవడం లేదు. అంటే ఇప్పుడు నువ్వు ఫ్రెండ్తో అడుగుతావు అనమాట, ఏమైనా మూవీ చూడాలనుకుంటున్నావు అంటే ఎస్ ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ అంటావు. లేదు చూడాలనుకోవడం లేదంటే ఐ డోంట్ వాంట్ టు వాచ్ ఏ మూవీ. అదేవిధంగా ఎవరైనా క్రికెట్ చిన్నపిల్లలతో అడుగుతాం, చిన్నపిల్లలు ఎవరితో ఫ్రెండ్స్తో ఏమైనా క్రికెట్ ఆడాలనుకుంటున్నావా అంటే డూ యూ వాంట్ టు ప్లే క్రికెట్, ఎస్ ఐ వాంట్ టు ప్లే క్రికెట్ అని ఆన్సర్ ఇవ్వచ్చు. అదే మనం నెగిటివ్ లేదనే దానికి డోంట్ యూ వాంట్ టు ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడాలనుకోవడం లేదా, ఎస్ ఐ డోంట్ వాంట్ టు ప్లే క్రికెట్ అని ఆన్సర్ ఇవ్వచ్చు. అదేవిధంగా WH ఇంట్రాగేటివ్ ఉంటుంది అనమాట, వాట్, విచ్, వేర్, వై. దీంట్లో ఇంట్రాగేటివ్ ఒకటి చెప్తాను, వై డూ యూ వాంట్ టు ప్లే క్రికెట్, ఎందుకు క్రికెట్ ఆడాలనుకుంటున్నావు అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే అప్పుడు నువ్వు ఈ విధంగా ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట. ఇట్స్ ఎ గ్రేట్ వే టు బాండ్ విత్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్తో సంబంధాలు బాగుంటాయి అనమాట, హ్యాపీగా ఎట్లా వాళ్ళతో కనెక్షన్స్ బాగుంటాయని చెప్పచ్చు. ఈ విధంగా వాంట్ అనేది వాడతాము. ఈ ఐ వి యు దేకి డైరెక్ట్ వాంటే వాడతాము. అదే హీ షీ ఇటుకి వచ్చి వాంట్స్ టు వాడతాం. వాంట్స్ టు ఎక్కడ వాడతాం ఎక్కడ వాడకూడదో చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ హీ షీ ఇటుకి వచ్చి వాంట్స్ టు వాడతాము. దీనిది ఫార్మేషన్ వచ్చి సబ్జెక్టు ప్లస్ వాంట్స్ టు ప్లస్ వర్బు ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ షీ ఇట్ పేర్లు ఏదన్నా పెట్టుకుంటే అది సబ్జెక్ట్ అవుతుంది. ఏదైతే వర్బ్ ఉంటుందో అది వర్బ్ అంటే బికమ్, రైట్, రోట్, రిటర్న్ ఇలాంటివి వర్బ్ ఉంటాయి కదా. వర్బ్ 1 రైట్, వర్బ్ 1 రోట్, వర్బ్ 2 రిటర్న్, వర్బ్ 3 అంటే వర్బ్ 1 ఫామ్ దీంట్లో వాడతాం. అదేవిధంగా ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ అంటే అతను డాక్టర్ కావాలనుకుంటున్నాడు. ఎవరన్నా మనం ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటాం, మనం మాట్లాడుకుంటుంటాం వేరే వాళ్ళ గురించి, అతను ఏం కావాలనుకుంటున్నాడప్ప అంటే అప్పుడు మనం అంటాం అనమాట, ఈ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. అదే మనం క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం కదా, అతను డాక్టర్ కావాలనుకుంటున్నాడా, డజ్ హీ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఎస్ హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. ఆ విధంగా నెక్స్ట్ వచ్చి అతను డాక్టర్ కావాలనుకోవడం లేదా, హీ డజంట్ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎస్ లేదనమాట. ఇక్కడ డజ్ వచ్చినప్పుడు ఎస్ వాంట్స్ అనేది వాడము, వాంటే వాడతాము. డజంట్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అంటే అతను డాక్టర్ కావాలనుకోవడం లేదా. డజంట్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అంటే అతను డాక్టర్ కావాలనుకోవడం లేదా అనేది వస్తుంది. వై డస్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, అతను డాక్టర్ ఎందుకు కావాలనుకుంటున్నాడు, రీజన్ ఉంటుంది కదా. ఏదైనా మనం ఒక వర్క్ చేసేటప్పుడు రీజన్ అనేది ఉంటుంది. వై డస్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, మీకు ఇంటర్వ్యూస్ ఇలాంటి వాటిలో అడుగుతుంటారు, ఎందుకు కావాలనుకుంటున్నావు, వై డస్ యూ వాంట్ టు బికమ్ ఏ ఎంప్లాయీ, వై డస్ యూ వాంట్ టు బికమ్ యాన్ ఎంప్లాయీ, ఎందుకు ఉద్యోగిగా కావాలనుకుంటున్నావు, వై డస్ యూ వాంట్ టు బికమ్ ఏ టీచర్. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. దానికి ఇప్పుడు వై డస్ యూ వాంట్ టు బికమ్ ఎందుకు డాక్టర్ కావాలనుకుంటున్నాడు అంటే అతను చెప్పొచ్చు అనమాట, ది ఆపర్చునిటీ టు సర్వ్ అండర్ ప్రివిలైజ్డ్ కమ్యూనిటీస్ అండ్ అడ్రస్ ది గ్లోబల్ నీడ్ ఫర్ క్వాలిటీ హెల్త్ కేర్. అంటే మన గ్లోబల్గా అంటే ఇప్పుడు హెల్త్ కేర్ సంరక్షణ అవసరం. అదేవిధంగా ఒక
అవకాశం కూడా పూర్ పీపుల్కి వైద్యం చేయడం అని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్ నేను ఐకి యూకి వాడాను, మీరు ఉయికి దేకి హీ షీ ఇట్కి మీరు కొన్ని వర్బ్స్ తీసుకొని మీరు ఇలాంటి ఒక 10 సెంటెన్సెస్ ఫామ్ చేయండి. ఈజీగా ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.